నిజాయితీకి బహుమానం ఇదేనా అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. నిజాయితీగా ఒక అధికారి పనిచేస్తే 40 రోజుల్లో ఆ అధికారిని బదిలీ చేయటం కూటమి ప్రభుత్వం ఇచ్చిన బహుమానమా? ఆ అధికారి నిజాయితీగా పనిచేయటమేనా? మీరు 40 రోజుల్లో ఆ అధికారిని బదిలీ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేసే ముందుగా మన వీడియోకి లైక్ కొట్టండి. ఎక్కువగా మన గొంతు ప్రజల్లోకి వెళ్ళాలంటే మీరు ఎక్కువ మంది వీడియోను చూడాలి, ఎక్కువ మంది లైక్లు చేయాలి. ఎక్కువ మంది లైక్ చేస్తేనే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. నిజాయితీ గల ఒక పోలీస్ అధికారిని ఈ కూటమి ప్రభుత్వం 40 రోజుల్లో అతన్ని ట్రాన్స్ఫర్ చేసింది. పూర్తి వివరాలు మనం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూస్తాం. ఎక్కడ ఏంటనేది ఒక్కసారి వీడియో చూడండి. వంటూరుకు సిఐ శ్రీరామ్ అనే ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాంతి షాపులో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాంతి షాపులలో వంటౌన్ సర్కిల్లో ఇంతవరకు మీరు ఎట్లా వినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు. నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ₹1 మీ నుంచి మామూలు తీసుకోను. నెలసరి మామూలు ఇస్తున్నారు కదా స్టేషన్కు, అది నేను తీసుకోను. ఆ పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు, తొక్కద్దు. 10 గంటలకు షాపు తెరచాలా, రాత్రి 10 గంటలకు ముయ్యాలా. బ్రాంతి షాపులో తాగకూడదు, బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినా లేటుగా మూసినా నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు. హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే, హెచ్చరికను పాటింపు చేయని వరదరాజులటి మనుషులు కొంతమంది 18 చేసినారు, రాత్రి 11 మూసినారు. 10:30కు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేసింది. ఈ సందర్భంలో 10:30కు షాపు తెరిచే ఒకరి మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజురెడ్డి కుమారుడికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి. ఈ సిఐ మమ్మల్ని పడకపోయినాడు, మమ్మల్ని అట్టన్నాడు ఇట్టంటున్నాడు, కొట్టలాడు చెప్తున్నాడు, మాకు బ్రాంతి షాపులు తెలుసుకోకుండా ఎట్లా, నువ్వు సిఐకి ఫోన్ చేయండి అని చేసినాడు. కొండారెడ్డి ఉండి ఆయన మన మాట వినడు, చెప్పినా వేస్ట్, మనం వేపించుకున్నాక మన మాట వినకపోతే ఎట్లా అని అంట. ఈయన ఒక మాజీ కౌన్సిలర్, మనం వేపించుకోలేక వాళ్ళంతకు వాళ్ళు వచ్చినారు, ఒక 3 నెలలు ఆగండి, ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే, లోకేష్ చెప్పుకుంటున్నాం అని చెప్పినారు. అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీసు అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డు మా ప్రశంసలే, మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు. డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే, ప్రశంసించాల్సిందే. దాన్ని నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను. ఆయన చూశారు కదండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీకు చూపించాను. ఆల్రెడీ ఆ సిఐ శ్రీరామ్ గారు, ప్రొద్దుటూరు 1 టౌన్లో పనిచేసిన సిఐ శ్రీరామ్ ఆ అధికారిని 40 రోజులకు ట్రాన్స్ఫర్ చేసేశారు. మొన్నే గత 3 రోజుల ముందుగానే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని పేపర్లో కూడా నేను కథనం చూశాను. ఎందుకంటే నిజాయితీ గల అధికారులకు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ ఇదా, బహుమానం ఇదా? అంటే నిజాయితీగా పనిచేయటమే రాష్ట్రంలో నేరమా? ఎవరైనా నిజాయితీ గల ఆఫీసర్లు కావాలి అని కోరుకుంటారు. అరే, ఈ రోజుల్లో నిజాయితీ గల ఆఫీసర్లు దొరకడమే చాలా చాలా కష్టం. నిజాయితీ గల ఆఫీసర్లు ఉంటే ఆ పట్టణం కానీ ఆ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రజలు చాలా సుభిక్షంగా ఉంటారు. అటువంటి మంచి అధికారుల పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు, ఎటువంటి భయం లేకుండా. ఆ అధికారి నిర్భయంగా ప్రభుత్వం రూల్స్ని పాటిస్తూ 10 గంటలకి షాపులు తెరిచి 10 గంటలకి ఖచ్చితంగా ముయ్యాలి. మద్యం షాపుల్లో మందు తాగకూడదు, బెల్ట్ షాపులు ఉండకూడదు. అలాగానే ఉంటే మా పని మేము చేయాల్సి వస్తుంది అని హెచ్చరికలు జారీ చేసి 40 రోజులు చాలా స్ట్రిక్ట్గా ప్రొద్దుటూరులో పనిచేసినందుకు కేవలం 40 రోజులకి ఒక నిజాయితీ గల అధికారికి ట్రాన్స్ఫర్ వస్తుంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం నిజాయితీ గల ఆఫీసర్లకి ఎటువంటి బహుమానాలు ఇస్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. నిజాయితీ గల ఆఫీసర్లకి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చే గిఫ్ట్ ఇటువంటిది అంటే మరి ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉందో, ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి అధికారులు కావాలో మీరే నిర్ణయించుకోండి. కూటమి ప్రభుత్వం ఏ విధమైన పరిపాలన కోరుకుంటా ఉంది అంటే
నిజాయితీ ఆఫీసర్లు అక్కర్లేదు, మాకు అనుకూలంగా ఉన్న ఆఫీసర్లే కావాలి, మా వ్యాపారాలకు ప్రోత్సాహం ఇచ్చే ఆఫీసర్లు కావాలి, మా మాటిని అధికారులే మాకు కావాలి అని చెప్పకనే చెప్తున్నారు. ఈ పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫరే ఒక ఉదాహరణగా ఈ కూటమి ప్రభుత్వ పనితీరుకి నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.